మేమైతే టికెట్ తీసుకున్నాం రండి. ఇంకో టికెట్స్ ఇక్కడ ఉన్నాయి. నేను ఆల్రెడీ టికెట్ తీసుకున్నాను. టికెట్ తీసుకున్నాం, లోపలికి వెళ్ళాం రండి. ఎంత టికెట్ ప్రైస్ చెప్పవా? టికెట్ ప్రైస్ ఒకరికి 100 రూపీస్. ఒకరికి గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్లో ఉన్న యూకే థీమ్డ్ ఎగ్జిబిషన్కి అయితే మేము వచ్చేసాము. ఎగ్జిబిషన్స్ ఎలా ఉంటుంది, అసలు యూకే థీమ్ అని ఎందుకు ఇలా పెట్టారు అనేది మనము చూస్తున్నాం కదా. కూడా బ్రిడ్జ్ ఉంది కదా, యూకే బ్రిడ్జ్ అనమాట అది. సో ఆ థీమ్తో అయితే వీళ్ళు వచ్చారు. లోపల ఎలా ఉంటుందని చూపిస్తాం మేము. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ అయితే పటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందైతే మనకైతే లైక్ కొట్టండి. సో లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూపెడతాము, రండి. గైస్, ఈరోజు అయితే మనము సన్ గ్రూప్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న మన లండన్ థీమ్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం మనము. సో మీకు లోపల ఎలా ఉంటుంది ఏముంటుంది అని మేము కూడా చూడలేదు. టికెట్ కౌంటర్ టికెట్ తీసుకున్నాము. తర్వాత ఇప్పుడు మనము లోపలికి వెళ్దాం, రండి. ఇప్పుడైతే మా పాపకైతే టికెట్ ఇచ్చి అయితే ఎంటర్ అయిపోతుంది. నేను పైకి వెళ్ళిన తర్వాత కొంచెం చూడు మమ్మీ, సో ఒకసారి వ్యూ చూపిద్దామని చెప్పి పాపను పంపించేసిన పైకి. సో పై నుంచి వెళ్ళి తను ఎక్కిన తర్వాత ఇలా కనబడుతుంది. ఇదేంటంటే లండన్ బ్రిడ్జ్ అనమాట. సో లండన్ బ్రిడ్జ్ తీరుతో వచ్చారు కదా. సో చూడండి, హాయ్ చెప్తుంది అక్కడి నుంచి. మీరు కూడా హాయ్ చెప్పండి, కమెంట్లో హాయ్ అంతా టైప్ చేయండి. మీరు కనుక చూసుకున్నట్టయితే ఇది లండన్ బ్రిడ్జ్ అనేది ఒక కంప్లీట్ సెటప్ అనమాట. సో సెట్ అయితే ఇక్కడ చేసినారు. సో ఇప్పుడైతే నేను కూడా పైకి అయితే వచ్చేసాను. సో మా పాప అయితే సూపర్ ఎక్సైటెడ్ ఉంది, లోపల ఎలా ఉందో చూద్దామని చెప్పి. సో ఆమె అయితే ఇంకా వదిలేలేవు. సో చూస్తున్నారు కదా, కంప్లీట్ గా ఆమె అయితే నిలబడట్లేదు. బెటర్ ఎంజాయ్ అని చెప్పేసి వదిలేస్తున్నాను. సో లోపలికి తీసుకెళ్తాను, మిమ్మల్ని అయితే గైడ్ చేస్తుంది. సో చూస్తున్నారు కదా, మా పాప చెప్పినట్టు చాలా అద్భుతంగా ఉంది. లోపల యూకే బేస్డ్ అనమాట. ఇది ఏంటంటే యూకే థీమ్ అది. సో ఎలా ఉంటుంది, 3D మన ఫ్లెక్స్ అయితే వేసి అక్కడైతే మనకు కంప్లీట్ సెటప్ అయితే ఇక్కడ వేసినారు. చాలా అద్భుతంగా ఉంది. మనకు 2 కళ్ళు సరిపోతుంది చూడడానికి.
ఇది చూడండి ఎంత బాగుందో రేపు చూడండి. సో చూశారు కదా ఇంతవరకు అయితే ఇది లండన్ థీమ్ ఎగ్జిబిషన్. ఇది కంప్లీట్ సెటప్ వచ్చేసి యూకే బేస్డ్ సెటప్ అయితే వేశారు. సో ఇప్పుడైతే నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి అంత షాపింగ్ స్టాల్స్, దాని తర్వాత ఫుడ్ కోర్ట్, ఇంకా అన్ని చాలా వెరైటీగా ఉన్నాయని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి అయితే మనం షాపింగ్ స్టాల్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ, అసలు అమ్మాయిలకు ఆర్నమెంట్స్, షాపింగ్, డ్రెస్సెస్, తర్వాత అన్ని కంప్లీట్ చిన్న పిన్ నుంచి సో ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉన్నాయి. సో ఇవైతే కంప్లీట్గా పిల్లలు ఆడుకునే టాయ్స్ అనమాట. మా పాప అయితే ఆల్మోస్ట్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. సో ప్రైజెస్ కంపేర్ టు చేస్తే ఇక్కడ కొంచెం అయితే ఎక్కువనే ఉన్నాయి. ఎందుకంటే మా బాబా చూపెడుతుంది కదా, ఇది నేను తిరుపతిలో 80 రూపీస్ తీసుకున్నాను, ఇక్కడ 200 చెప్తున్నారు. సో ప్రైజెస్ కొంచెం లిటిల్ హై ఉంటుంది, ఎందుకంటే ఎగ్జిబిషన్ కదా, ఇక్కడ వీళ్ళు కూడా పే చేయాల్సి వస్తుంది.
లాస్ట్ ఎగ్జిట్కి వచ్చేసరికి ఇది పరిస్థితి. ఇంత ఎండగా అయితే ఉంది, మొత్తం చుక్కలు కనబడుతుంది, మొత్తం చెమట అయిపోయినాము. సో చాలా వేడి ఉంది లోపల. తెలుసు కదా విండో షాపింగ్, మా పాప అయితే ఆల్మోస్ట్ అదే చేస్తుంది. సో తనకు కావాల్సినవి ఇక్కడ లేవు కాబట్టి ఇంకేం అడగట్లేదు. మేమైతే ఒకసారి రిక్వెస్ట్ చేసి తనని ఒకసారి నేను ఇట్లా చేస్తానని చెప్పంటే తను అయితే అది తీసుకుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు పిన్ నుంచి వెళ్ళి ఇంట్లో కావాల్సిన అన్ని ఐటమ్ వర్క్స్ లైక్ బెడ్షీట్స్, డ్రెస్సెస్, ఆర్నమెంట్స్, బ్యాగ్స్, బుక్స్ అన్నీ ఉన్నాయండి ఇందులో ఎగ్జిబిషన్లో. సో ఇక్కడ వచ్చేస్తే మీకు కంప్లీట్గా పిల్లలకు కావాల్సిన జ్యువెలరీ ఐటమ్స్ కానీ ఇంకా ఈ ఉంటాయి కదా గాజులు అవి అన్నీ కూడా అన్నీ ఉన్నాయి. సో ఎగ్జిబిషన్ అంటే కంప్లీట్ ఎగ్జిబిషన్ ఇది. సో లోపల మనం ఏదైతే చూసినామో అది ఒక థీమ్ అనమాట. థీమ్గా తీసుకొని సో అది అట్రాక్టివ్గా చూపించి అక్కడ నుంచి వెళ్ళి మనము ఎగ్జిట్ ఇక్కడికి వస్తే సో ఇక్కడ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళాలి. సో ఇది కొంచెం ఇది స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. సో ఇది సో రండి. మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతాను కదా, ఇందులో స్పెషల్గా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుట్వేర్ అనమాట. అది కూడా చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి కదా. సో చాలా బయట దొరకని కూడా ఇక్కడ దొరుకుతాయి ఎగ్జిబిషన్స్, అది డిస్ప్లే చేసుకుని అమ్ముతారు కాబట్టి సో ఇక్కడ కొనుక్కోవచ్చు. సో చూస్తున్నారు కదా అక్కడ జైంట్ వీల్ ఉంది పెద్దది. సో నెక్స్ట్ అక్కడ ఈ సెగ్మెంట్ షాపింగ్ సెగ్మెంట్ అయిపోయిన తర్వాత అక్కడ వచ్చేసి మాత్రం పిల్లలు ఆడుకోవడానికి అట్రాక్టివ్గా తెలుసు కదా ఎగ్జిబిషన్స్ ఏమేమైతే గేమ్స్ ఉంటాయో, జైంట్ వీల్ ఒకటి, తర్వాత వాటర్ పూల్ చిన్నపిల్లలకి ఇట్లా కూర్చోబెట్టి సైక్లింగ్ చేస్తారు కదా అది, ఇంకా చాలా ఉంటాయి. మామూలుగా ఎగ్జిబిషన్స్ లాగానే నార్మల్ ఎగ్జిబిషన్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి, కానీ కంప్లీట్గా మీకు అక్కడ ఏమిటో చూపిస్తాను. ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి అక్కడ వెళ్దాము. మధ్య మధ్యలో కూడా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, చాలా బాగుంది చూడడానికి. అయితే లండన్ థీమ్ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది.
చూస్తున్నారు కదా, నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఫుడ్ కోర్ట్ అండ్ అట్ ద సేమ్ టైం మనకు పిల్లలు ఆడుకోవడానికి అయితే గేమ్స్ ఇక్కడ జాయింట్ వీల్ అయితే హైలైట్ ఇక్కడ. సో అట్ ద సేమ్ టైం పక్కకు చూస్తున్నారు కదా, చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. సో చూడండి. చూడగో అది ఎక్కువ ఎక్కువ అది ఎక్కువ ఎందుకు ఏది ఎక్కాలనుకుంటున్నావు? ఇది ఎక్కువ అది ఎట్లుందో భయపడుతుంది. అది చిన్నపిల్లది మామ. ఇక్కడ రష్ అయితే ఎక్కువ లేదు, ఎందుకంటే అక్కడ స్నో అదే కాశ్మీర్ థీమ్ పడింది కదా, అక్కడికి వెళ్ళినట్టున్నారు. సో ఇక్కడ ఆడుకోవడానికి అయితే చాలా రైడర్స్ అయితే ఉన్నాయి. అక్కడ అది ఇక్కడ ఇది. సో ఓవరాల్గా చెప్పాలంటే చాలా బాగుంది. అండ్ ఒక్కసారి చూడండి, అక్కడ చూడు, అక్కడ సో అదొకటి. సో ఇక్కడ చూడండి, అక్కడ షీప్ కొలంబస్ లాగా ఉంది కదా సేమ్, అదొకటి. నెక్స్ట్ ఇగో ఇది ఆక్టోపస్ రైడ్, చిన్నపిల్లలు ఆడుకునేది. ఇది స్టార్ట్ కాలేదు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా స్టార్ట్ కాలేదు, ఎందుకంటే పబ్లిక్ అయితే లేరు. సో మ్యాక్సిమం అయితే చాలా చెప్పాలంటే వీళ్ళు ఆల్రెడీ ఇంత ఖర్చు పెట్టుకుని వచ్చి 1 month అవుతుందంట. 1 month నుంచి వెళ్ళి అట్లానే ఉందంట. సో ఇక మనం ఏం చేస్తాం, మన చేతిలో ఉన్న వారికి అయితే చేస్తాము. సో మనం అయితే ఈ వీడియో తీసుకొని క్యాప్చర్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్ వేసుకుంటే సో మనకు ఒక మంచి గేమ్స్ కూడా భలే ఉన్నాయి కదా. చెప్పాలంటే ప్రతి ఒక్క సెగ్మెంట్ మాత్రం అదిరిపోయింది. ఏంటంటే ఫస్ట్లో వచ్చేసి ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి మనం యూకే థీమ్ ఎగ్జిబిషన్ అందే లొకేషన్స్ చూసుకుంటూ మనం అక్కడ ఫొటోస్ అవి దిగడానికి చాలా మంచి ప్లేస్ ఉంది. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి షాపింగ్ వచ్చేసింది. సో థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి ఫుడ్ కోర్ట్ అండ్ ఫోర్త్ సెగ్మెంట్ వచ్చి పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు కూడా ఆడుకోవడానికి ఒక ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్గా ఇచ్చారు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది యూకే థీమ్డ్ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది. సో ఇది July 31st వరకే ఉంటుందంట. సో ఎవరైతే ఇంకా చూడలేదో వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది మా వీడియో. మీకు కనుక నచ్చినట్టుంటే ఒక లైక్ ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఈ నైట్ వ్యూ లండన్ థీమ్ చూడండి ఎంత అందంగా ఉందో. సో ఇంతదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక గంట కూడా కొట్టండి. Thank you so much. Bye.